శరణ్ రామ్ గారు, ముఖ్యంగా స్టూడెంట్ కానీ ఎవరైనా మనిషి అనేవాడు సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయటం అనేది పరమావధి, ఒక లైఫ్ గోల్. దానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? అంటే దానికి కావాల్సిన క్వాలిటీస్ కంటే నేను ఒక రకంగా ప్రజెంట్ చేస్తాను సార్ మీకు ఆన్సర్ దీనికి. ఇప్పుడు మనం పుడతాం సార్, మనం పుట్టినప్పుడు చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాం. ఎంత గట్టిగా ఏడుస్తుంటాం అంటే మన అరుపు మొత్తం హాస్పిటల్ అంతా వినపడుతూ ఉంటుంది, అంత గట్టిగా ఏడుస్తుంటుంది. ఎందుకంటే అప్పుడే మన అమ్మ పేగు కూడా కట్ చేసి ఉంటారు డాక్టర్లు, అప్పుడే బయటికి తీస్తారన్నమాట. గట్టిగా ఏడుస్తుంటాం, ఇంకా పెయిన్కి మనకు తెలియదు అంత గట్టిగా ఏడుస్తుంటాం. బట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారన్నమాట. మన బంధువులు కానీ అరే బిడ్డ పుట్టాడు అన్న సంతోషంతో చుట్టుపక్కల అందరూ నవ్వుతుంటారు సార్. మనం మాత్రం గట్టిగా ఏడుస్తుంటాం తెలియకుండా. మన లైఫ్ ఎలా ఉండాలంటే సార్, రేపొద్దు మనం చనిపోయినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళంతా అలా ఏడవాలి సార్. మనం ఎలా పుట్టామో, మనం పుట్టోడు ఎలా ఏడ్చామో అలా ఏడవాలి. అది చూసి మనం పైనుంచి నవ్వుకోవాలి. లైఫ్ని అలా లీడ్ చేయాలి సార్ ఎవరైనా కానీ. ఎందుకంటే మీరు ఈ ప్రశ్నకి నేను చాలా కాలేజెస్ చెప్తుంటాను. స్టూడెంట్స్లో బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ అడ్మిషన్ వచ్చింది, సీట్ వచ్చింది అని వెళ్ళి జాయిన్ అవుతున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అసలు నిజంగా మనకి ఫ్యూచర్లో సక్సెస్ అంటే మనం ఒక గోల్ ప్లాన్ చేసుకుని లైఫ్లో ఎలా సక్సెస్ఫుల్ పాత్లో ఎలా వెళ్ళాలని మాత్రం ఆలోచించలేదు సార్. ఏ స్టూడెంట్ అయినా కానీ నిద్రపోయే ముందు ఒక్క 5 నిమిషాలు నేను నెక్స్ట్ నా కెరీర్ ఏంటి అని ఆలోచిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది సార్. బేసిక్గా ఆలోచించట్లేదు ఎవరు. వస్తున్నారు కాలేజీలకి, చదువుతున్నారు, వెళ్ళిపోతున్నారు, పడుకుంటున్నారు, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆ ఎగ్జామ్స్కి టెన్షన్ తీసుకుంటున్నారు, రాస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. తప్పితే నెక్స్ట్ ఏంటి, నా బీటెక్ తర్వాత నా లైఫ్ ఏంటి, ఇలాంటి ఇది ఓ రోజుకి అంటే జస్ట్ 5 మినిట్స్ ఆలోచిస్తే చాలు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి చాలామందికి అమెరికాలో, లండన్లో బంధువులు ఉంటారు, వాళ్ళ మావయ్యలు బావలు అందరూ ఎవరెవరో ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేస్తుంటారు. వీళ్ళు మాట్లాడేటప్పుడు ఫోన్లో ఎంతసేపు మావయ్య అమెరికా ఎలా ఉంది, అక్కడ షాపులు బాగుంటాయంట కదా, రోడ్లు బాగుంటాయంట కదా, పొల్యూషన్ అసలు ఉండదంట కదా, ఇంకా నాకు చెప్పు మావయ్య అని మాట్లాడతా. తప్పితే మావయ్య ఈ సంవత్సరం నాది బీటెక్ అయిపోతుంది, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది మావయ్య, అమెరికాలో ఎటువంటి కోర్సెస్కి వాల్యూ బాగుంటుంది, లేదు నేను ఫ్యూచర్లో ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఎలా నా అంటే కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకుంటే బాగుంటుందని ఎవరు అడగరు సార్ జనరల్గా. సో మీరు ఐడెంటిఫై చేశారు, ఏవే వీక్ ఏరియాస్ ఒక స్టూడెంట్కి? జనరల్గా మీరు చాలా ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ ఇచ్చారు కదా, వాళ్ళలో ఉన్న సమస్యలు ఏమి ఐడెంటిఫై చేశారు, వాటికి సొల్యూషన్ ఏముంది మీ దగ్గర? ముఖ్యంగా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సార్, చాలామంది స్టూడెంట్స్లో డిసిప్లిన్ ఉండట్లేదు సార్. కాలేజ్కి వాళ్ళు వస్తున్నారు, అల్లరి చేసి వెళ్ళిపోతున్నారు. తప్పితే డిసిప్లిన్ అనేది చాలా కాలేజ్లో నేనే చూశాను ఉండట్లేదు. అంటే ఒకప్పుడు జనరేషన్, మా ఫాదర్ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే, ఒకప్పుడు నిజంగా క్రమశిక్షణ అనేది ఉండేది సార్, స్టూడెంట్స్లో చాలా ఉండేది. అంటే నేను అందరు స్టూడెంట్స్ అలాగే ఉన్నారని చెప్పట్లేదు, బట్ ఎక్కువ శాతం స్టూడెంట్స్కి డిసిప్లిన్ ఉండట్లేదు. రెండోది, ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయండి ఇప్పుడు జనరేషన్లో స్టూడెంట్స్కి ఎలా వస్తున్నాయంటే, ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇమ్మీడియట్గా సంపాదించేసుకోవాలి డబ్బులు. ఎలా ఉన్నారంటే, రాత్రికి రాత్రి 1 కోటి రూపాయలు సంపాదించాలా, అది 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 ఒక మంచి వేలో వెళ్దామంటే, ఒకప్పుడు మన ఫాదర్స్ని కానీ అడిగితే ఎవరైనా కానీ మీ లైఫ్ అంబిషన్ ఏంటని అడిగితే వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే, నాకు 2 పిల్లలు, వాళ్ళని బాగా చదివించుకోవాలా, ఒక సొంత ఇల్లు ఉంటే చాలు, అది కూడా ఒక 50 సంవత్సరాలు వచ్చేసరికి నాకు ఇల్లు కట్టుకుందాం అనుకుంటా అని చెప్పేవాళ్ళు సార్. బట్ ఈ జనరేషన్ మీరు చూడండి, ఎవరు ఆ సమాధానం రావు. అందరికి ఎలా ఉంటున్నారంటే 15-20 రోజుల్లో ఏదో ఒకటి చేసి ఒక 10 కోట్లు సంపాదించాలా, ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. అంటే దీని అంతటికి నన్ను అడిగితే ఏమంటారంటే సార్, రాంగ్ యాటిట్యూడ్లో చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు సార్. అండ్ మోర్ ఓవర్ ఈ 2 పక్కన పెడితే, ఈ డిసిప్లైన్, యాటిట్యూడ్ పక్కన పెడితే కొద్దిసేపు మెయిన్గా స్టూడెంట్స్కి ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళకు వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివాము, ఈ పల్లెటూరులో చదివాము, మేము రేపు హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయగలుగుతామా, మేము ఏదైనా లైఫ్లో సాధించగలుగుతామా, ఇక్కడే మా క్లాస్లోనే మా ఊర్లోనే మాకు ఇంతమంది కాంపిటీషన్ ఉన్నారు, రేపు హైదరాబాద్కి వెళ్తే మేము ఏదైనా సాధించగలుగుతామా. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తక్కువ చేసుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ బాగా పడిపోతుంది సార్. వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఏమో ఇంగ్లీష్లో మాట్లాడేసరికి 4 తప్పులు దొరుకుతున్నాయి. దాంతో ఏమైపోతుందంటే, ఇంకా నాకు అసలు ఇంగ్లీష్ ఎప్పటికీ రాదేమో, నాకు ఇంకా జాబ్ రాదేమో, ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతాం. ఇవన్నీ ఫియర్స్ బాగుంటున్నాయి. అండ్ నెగిటివ్గా ఆలోచించేసి ఈ ఫియర్స్ ఎక్కువ డెవలప్ చేసేసుకుంటున్నారు. సో వీళ్ళకి అంటే ముఖ్యంగా ఈ సమస్యను మాత్రం మనం సీరియస్గా తీసుకొని డిసిప్లిన్ ఒక యాంగిల్ నుంచి డెవలప్ చేస్తూ, రెండోది కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ చేయగలిగితే, అట్ ద సేమ్ టైం కరెక్ట్ గైడ్లైన్స్, నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ జోడించి చేయగలిగితే సార్ ట్రైనింగ్, మనం ఫ్యూచర్లో ఇండియాకి మాత్రం మంచి అంటే
ఇండియా ఈజ్ ద కంట్రీ అంటే ఎక్కువ యూత్ ఇండియాలోనే ఉన్నారు సార్. ఓకే, స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్కి టీచర్స్కి కూడా ఇవ్వాల్సిన నెసిటీ ఏమన్నా కనిపించిందా మీకు? కంప్లీట్ నెసిటీ అంటే మేము చాలా కాలేజ్లో చేస్తున్నాం సార్ ఈ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ. ఎస్, చాలా కాలేజ్లో లెక్చరర్స్ కూడా క్లాసెస్ చెప్తున్నాం. దాన్ని ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ అంటాం. లెక్చరర్స్కి 2 days కానీ 3 days కానీ ట్రైనింగ్స్ ఇస్తుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ క్లాసులోకి వెళ్ళిన తర్వాత చాలామంది లెక్చరర్స్ సబ్జెక్ట్ ఉంటుంది వస్తున్నారు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. బట్ స్టూడెంట్కి ఎంత ఎక్కింది అనేది తెలియట్లేదు సార్. ఓకే, ఒక టీచర్కి ఒక ట్రైనర్కి చాలా తేడా ఉంది సార్. ఎవ్రీబడి కెన్ బికమ్ ఎ టీచర్. మీరు టీచర్ అవ్వచ్చు, నేను టీచర్ అవ్వచ్చు, ఎవరన్నా కానీ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎవరైనా టీచర్ అవ్వచ్చు. కానీ ట్రైనర్ అనేవారు టోటల్గా డిఫరెంట్గా ఉంటారు సార్. టీచర్ అంటే వాళ్ళకు వచ్చేది నేర్పించేసి వెళ్ళిపోతారు. ట్రైనర్ అనేవాడు ఎలా ఉంటారంటే స్టూడెంట్కి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోతారు. సింపుల్ డిఫరెన్స్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకున్నాను నేను అంటే వెళ్ళి నేను టీచ్ చేసేయచ్చు. అది కాదు ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటే ట్రైనర్సే కావాలి సార్. స్టూడెంట్కి ఏం కావాలి, ఎలా చెప్తే వాళ్ళకి ఎక్కుతుంది అనేదే కావాలి, అది తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ప్రపంచం మొత్తం మీద ఒక లెక్చరర్ జాబ్ చేసేవాళ్ళు మనం ఏ విధంగా స్టూడెంట్స్ చెప్తే, ఎందుకంటే మీరు ఏ కాలేజీని తీసుకోండి సార్, జనరల్గా అందరూ స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళకి ఒక్కరో ఇద్దరు ఫేవరెట్ లెక్చరర్స్ ఉంటారు. అందరూ టీచ్ చేస్తారు, మళ్ళీ ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళు టీచ్ చేస్తారు, బట్ అందరినీ లైక్ చేయరు వాళ్ళు. ఎందుకు జరుగుతుంది ప్రాబ్లం అంటే చాలామంది ఫ్యాకల్టీస్ వాళ్ళకు వచ్చింది వాళ్ళు చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు స్టూడెంట్స్కి ఎలా కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు వింటారు అనేది వాళ్ళకి తెలియట్లేదు సార్. సో ఈ ఏరియాస్ మీద కూడా ఈ మధ్యలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. చాలా కాలేజెస్లో ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ చేసి లెక్చరర్స్కి ఫస్ట్ 2 days క్లాసెస్ చెప్తాం. హౌ టు హ్యాండిల్ ఏ క్లాస్, ఒక క్లాస్ని స్టూడెంట్స్ని సైలెంట్గా ఎలా పిన్ డ్రాప్ సైలెన్స్లో కూర్చోబెట్టి ఇంట్రెస్టింగ్ ఎలా హ్యాండిల్ చేయాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా లెక్చరర్స్కి చెప్పే టాపిక్ డిఫరెంట్గా ఉంటుంది సార్. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన కౌన్సిలింగ్ కానీ కెరీర్ డెవలప్మెంట్ దీని వరకు సక్సెస్ రేట్ ఎలా ఉంది మీకు? ఎన్ని కాలేజ్, ఎంతమందిని మీరు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునేలాగా తయారు చేయగలిగారు? దాదాపుగా మేము చేసిన కాలేజెస్ వరకు అయితే 60 to 65% మాకు రిజల్ట్ వచ్చింది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కి వెళ్ళి ఒక 100 స్టూడెంట్స్ని ట్రైనింగ్ ఇచ్చామంటే ఆల్మోస్ట్ అందులో 60 to 65% జాబ్స్ వచ్చాయి. అంటే మేము క్లాసెస్ ఇచ్చిన తర్వాత మాకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. వాళ్ళు సార్ మీ క్లాసెస్ తర్వాత మేము ఒక గోల్ సెట్ చేసుకున్నాం లైఫ్లో, మేము ఫ్యూచర్లో అయితే we want to become an IAS, we want to become an SI, we want to get into this field and we want to become successful అని అంటే మా ఫాదర్ ఒక మాట చెప్తుంటారు ఎప్పుడు, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ఫీల్డ్లో ఉండు కానీ ఆ ఫీల్డ్లో నెంబర్ 1 అయ్యావా లేదా చూసుకో అంటారు. ఏ ఫీల్డ్ తక్కువైన ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్కి ఇంపార్టెన్స్ ఆ ఫీల్డ్కి ఉంది. నువ్వు ఓన్లీ ఐటీఏ గ్రేట్ లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గ్రేట్ ఇట్లా ఏం లేదు. ఏ ఫీల్డ్కి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఉంది. బట్ నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, ఏ రంగంలోకి వెళ్ళినా దాంట్లో నెంబర్ 1 అవ్వు అని చెప్తుంటారు సార్ మా ఫాదర్. సో ఇదే మేము పిల్లలకు చెప్తాం. మీరు ఈ ఒక కటింగ్ షాప్ పెట్టుకున్నారు అనుకోండి ఫ్యూచర్లో, అదేదో తక్కువ ప్రొఫెషన్ అనుకోవద్దు. కటింగ్ షాప్లో హైదరాబాద్లో వేలకు తీసుకునేటోళ్ళు ఉన్నారు ఒకసారి కటింగ్ చేసి. సో యూ ట్రై టు బికమ్ నెంబర్ 1. ఏ ప్రొఫెషన్లో ఉన్నా యూ ట్రై టు బికమ్ నెంబర్ 1 చెప్తాం అనమాట. ఓకే, ఇదే మీ మోటో. ఎస్. ఓకే, థ్యాంక్ యూ శరణ్ రామ్ గారు. గెస్ట్ అవర్కి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, ఎంతో మంది గైడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఇది ఈనాటి గెస్ట్ అవర్. మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.